బ్రేకింగ్ చేస్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరుములు పిడుగులతో వాతావరణం దద్దరిల్లింది. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కారణంగా రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. విజయవాడ నగరంతో పాటు రూరల్ పరిధిలో పలు ప్రాంతాలు రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూడండి ఎట్లా పడుతుందో వాన. బయలుదేరి వెళ్ళాలి. విజయవాడలో గాలి వాన, ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు మొత్తం గాలి వాన. మరి కాసేపట్లో బీభత్సమైన వర్షం పడే అవకాశాలు. వర్షం పడితే కష్టాన్ని అమరావతి ప్రాంతంలో వర్షాకాలం అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. అనంతరం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫుల్ గాలి వాన. మరి కాసేపట్లో బీభత్సమైన వర్షం పడే అవకాశాలు. అమ్మవారు కనకదుర్గమ్మవారికి పొద్దున్నే అగట్లని ఈ పెట్రోల్ రూమ్ ఇక్కడ బస్సులు ఆగిపోయి చెడిపోయి ఇష్టం వచ్చినట్టు రైట్గా ఇదిలా ఉండగా ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రానికి దగ్గర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఈ వర్షాకాలం వర్షం పడితే అమరావతి పనులు జరగవు. ఎందుకంటే ఇక్కడ అంతా అమరావతి ప్రాంతం అంతా బురద.